నారా లోకేష్ గారు నేపాల్లో ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా స్వయంగా ఆయనే రంగంలోకి దిగి ఇప్పటి వరకు వందల మంది తెలుగు వారిని, అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తులు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వాళ్ళని స్వరాష్ట్రానికి తీసుకురావడంలో ఆయనే స్వయంగా రంగంలో దిగి ఈ చర్యలన్నింటికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అయితే మరోపక్క మొన్నటి జరిగినటువంటి అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభకి నారా లోకేష్ గారు హాజరు ఎందుకు అవ్వలేదని చెప్పేసి నిన్నటి రోజున సాక్షి ఛానల్లో జరిగినట్టు ఒక డిబేట్లో కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాలు చెప్పేసి అనేక రకాలుగా ఆ యొక్క డిబేట్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. నారా లోకేష్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు నేపాల్లో ఏర్పడినటువంటి ఆ పరిస్థితుల దృష్ట్యా కొంతమంది అధికారులు కూడా బాధ్యతలు అప్పచెప్పి ఆయన ఈ యొక్క సభలో పాల్గొనవచ్చు. కానీ ఆయనే ఆర్టీజీఎస్ కార్యాలయంలో కూర్చొని 24 గంటలు బాధితులతో మాట్లాడుతూ, అధికారులను సమన్వయం చేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఇంత కష్టపడి ఈరోజు మనం దాని రిజల్ట్ కూడా చూస్తున్నాం. ఇప్పటికి తెలుగు వారందరూ కూడా చేరుకుని ఉన్నారు స్వరాష్ట్రానికి. ఇది ఇలా ఉంటే ఒక పక్క వైసీపీకి చెందినటువంటి కొంతమంది పెయిడ్ బ్యాచ్ కావచ్చు సాక్షి ఛానల్లో మాట్లాడుతూ కుటుంబ కలహాల కారణంగానే నారా లోకేష్ గారు అనంతపురం సభకి హాజరు కాలేదని చెప్పి చెబుతున్నారు. ఏమంటారంటే వాళ్ళు ఈ స్థాయికి దిగజాడడానికి కారణం ఏంటి? అంటే మనకి వాడుక భాషలో ఒక సామెత ఉంది, ఇల్లుగాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టగాల్చుకునే నిప్పు కోసం ఒకడు చూసుకుంటున్నాడు అని చెప్పని. అంటే దాన్ని ఇంకొంచెం మొత్తంగా చెప్తారు, నేను కొంచెం పాలిష్డ్గా రిఫైన్ చేసి చెప్తాను. వైసీపీ పార్టీ, సాక్షి మీడియా, వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళకి అన్ని సందర్భాలని రాజకీయంగానే వినియోగించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మనకి వెనకెప్పుడో పరచూరు గోపాలకృష్ణ గారితో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, డబుల్ స్టేట్మెంట్స్ అని చెప్పని. ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో వస్తున్నాడా లేదా, హెలికాప్టర్లో వస్తున్నాడు అని అంటే ప్రజలు ఇంత కష్ట నష్టాల్లో ఉంటే ఈయన హెలికాప్టర్లో విహరిస్తున్నాడు అని చెప్పని ఒక స్టేట్మెంట్ అంటాడు. బై రోడ్డు వస్తున్నాడు అని అంటే ప్రజలు ఇంత కష్ట నష్టాల్లో ఉంటుంటే ఆర్చుకొని తీర్చుకొని రోడ్డు మీద ప్రయాణం చేస్తా వెళ్తాడా అని చెప్పని స్టేట్మెంట్ అని చెప్పని తన పిఏకి చెప్తాడనమాట. ఓకే. అలాగే ఇదే తెలుగు ప్రజలు నేపాల్లో ఇరుక్కోనుండి వాళ్ళ రెస్క్యూ గురించి ప్రభుత్వం ఆలోచించకుండా అనంతపూర్లో జరిగిన బహిరంగ సభలో కనుక లోకేష్ గారు పాల్గొనుంటే చూసారా వీళ్ళకి అసలు ప్రజల క్షేమం గురించి బాధ్యత ఉందా, తెలుగు ప్రజలు ఎక్కడో వేరే దేశంలో ఇరుక్కొని వాళ్ళ కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళ రెస్క్యూ గురించి ఆలోచించకుండా వీళ్ళ నాయకత్వం అందరు కలిసి అనంతపూర్లో సభలో పెట్టుకొని అక్కడ ప్రసంగాలు ఇచ్చుకుంటా ఉన్నారు అని చెప్పని స్టేట్మెంట్ ఇస్తారు. కాదులేవయ్యా, అందరికందరం ఆ సభలో పాల్గొని చేసేదేముంది, మన మీద ప్రజలు బాధ్యత పెట్టారు, మన చేతిలో అధికారం ఉంది, మన ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ సమస్యల పట్ల మనం స్పందించుకుంటే ఎవరు స్పందిస్తారు అని చెప్పని కొందరు సభకు హాజరయ్యి కొందరు ఈ బాధ్యతల్లో కనుక నిమగ్నం అయితే చూసారా అంత సభ జరుగుతుంటే అన్ని లక్షల మంది ప్రజలు హాజరైతే ఆ సభలో పాల్గొనకుండా వాళ్ళలో వాళ్ళకి అప్పుడే ముఖభేదాలు వచ్చేసినాయి. ఆ వైషమ్యాల కారణంగానే ఒకరినొకరు ఓర్చుకోలేని పరిస్థితిలో లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న సభలో పాల్గొకుండా తను ఇక్కడ అమరావతిలో కూర్చున్నాడని చెప్పని సాక్షిలో ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దృష్టిలో నాయకుడు అంటే ఎలా ఉండాలి అని అంటే పోతబోసిన జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది, అంతే తప్ప అయ్యా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు, అయ్యా నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, రాష్ట్రం పట్ల సమస్యల పట్ల కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల స్పందించే తీరు ఇది కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన సందర్భంలో చెప్పలేరు కూడా. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది 2014-19 మధ్య రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. ప్రస్తుత సీఎం గనక ఎన్నికల్లో ఓడిపోతే కాబోయే సీఎం అని చెప్పని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ని సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. అటువంటి స్థాయిలో హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నగరానికి కనీ విని ఎరుగని హుదూదు తుఫాను ముప్పు ముంచుకొస్తూ ఉంది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు బిక్కుబిక్కుమంట, అంటే ఏ క్షణాన ఏం జరుగుద్దో అనే భయాందోళనతో ఉన్నారు. అటువంటి సందర్భంలో రాష్ట్రం పట్ల ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న ఏ నాయకుడైనా ఏం ఆలోచిస్తాడు? ఒకవేళ కొంచెం బోల్డ్గా ఆలోచించే వాళ్ళైతే ప్రభుత్వ ఆర్టీజీఎస్ సెంటర్కి వచ్చి అక్కడ కూర్చొని దీని కదలికలు ఎలా ఉన్నాయి, ఏంటి, ప్రభుత్వ పరంగా ఎంతవరకు సన్నద్ధతతో ఉన్నారు,
వాళ్ళకి మన వంతుగా మనం ఏమైనా సహాయ సహకారాలు సూచనలు ఇవ్వగలుగుతామా అని చెప్పని ప్రజల కష్టాల్లో రాజకీయపరమైన ఎజెండా కన్నా కూడా ప్రజల కోణంలో ఆలోచిస్తారు ఏ నాయకుడైనా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో తెలుసా? ఫ్యామిలీతో హైదరాబాద్లో అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు. అంటే అక్కడ లక్షలాది మంది ప్రాణాలు బిక్కుబిక్కుమంట భయాందోళనతో కొట్టిమిట్టాడుతూ ఉన్న సందర్భంలో ఆయనకి ఫ్యామిలీతో టైంపాస్ కావాల్సి వచ్చింది, అవెంజర్స్ సినిమాకి వెళ్ళటం కావాల్సి వచ్చింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం పట్ల ప్రజల పట్ల కనీస మాత్రపు కన్సర్న్ లేని, ఆఖరికి కుటుంబం పట్ల కూడా కన్సర్న్ లేదు. అతనికి తెల్లారుజామునే వాళ్ళ చిన్నాయన చనిపోయారని చెప్పని తెలుసు, ఎలా చనిపోయారో కూడా తెలుసు. కానీ ఆయన ఎప్పుడు రీచ్ అయ్యాడు? మొన్న ఈ మధ్య రాజకీయపరమైన ఎజెండా కోసం రాప్తాడ్ నియోజకవర్గంలో చినపాపిరెడ్డిపల్లె విలేజ్లో కురుబల లింగయ్య చనిపోయాడు అని చెప్పని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బెంగళూరు నుంచి ఎలా వచ్చాడు? హెలికాప్టర్లు వచ్చింది. మరి వాళ్ళ చిన్నాయన చనిపోయినప్పుడు ఆయనకి హెలికాప్టర్లు దొరకలేదా? సొంత చిన్నాన్న కదా, వీళ్ళ నాయన తమ్ముడు కదా, వీళ్ళ పార్టీలో సీనియర్ నాయకుడు కదా. అక్కడికి హెలికాప్టర్లో ఒక కార్యకర్త కోసం రాగలిగిన జగన్మోహన్ రెడ్డికి మరి వాళ్ళ చిన్నాయన చనిపోతే ఎప్పుడో తాపీగా ఆర్చుకుంటా తీర్చుకుంటా సాయంత్రం 4 గంటలకు పులివెందులు చేరుకోవటం ఏంటి? బై రోడ్ అది కూడా. అది 12 గంటల సేపు హైదరాబాద్ నుంచి పులివెందుల ప్రయాణం చేయడానికి ఆయన టైం పట్టిందా? అంటే ఇక్కడ కుటుంబం పట్ల ఆయనకున్న ప్రయారిటీ ఏంటి, ప్రజల పట్ల ఆయనకున్న ప్రయారిటీ ఏంటి అనేది స్పష్టంగా నిర్ధారణ అవుతూ ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక అంశం కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ అని చెప్పని ఒక ప్రాజెక్ట్ బ్రీచ్ అయిపోయింది. ఆ బ్రీచ్ అవడానికి కూడా ఎవరి నిర్వాహకం ఏంటనేది ఆల్రెడీ మనం 10 సంఖ్యలో చెప్పుకొని ఉన్నాం, 10 సార్లు ఇప్పుడు చెప్పుకొని ఉన్నాం కాబట్టి ఆ మూలాల్లోకి వెళ్ళట్లా నేను. కానీ దశాబ్దాల తరబడి ఈయన్ని, వీళ్ళ నాయన్ని, వీళ్ళ చిన్నాయన్ని, వీళ్ళ అమ్మని నెత్తిని పెట్టుకొని కాపాడుకుంటున్న జిల్లాలో ఒక ప్రాజెక్ట్ బ్రీచ్ అయ్యి 46 మంది ప్రాణాలు కోల్పోతే 2021 నవంబర్ 19 ఆ ఇన్సిడెంట్ జరిగితే ఈయన పరామర్శించడానికి డిసెంబర్ 2వ తారీఖు వెళ్ళాడు 13 రోజుల తర్వాత. అంతటి కఠిన హృదయుడు జగన్మోహన్ రెడ్డి. కుటుంబ సంబంధాలు లేవు, మానవ సంబంధాలు లేవు, సామాజిక సంబంధాలు లేవు, పార్టీలో లీడరు క్యాడర్ అనే ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. నిలువెల్ల స్వార్థంతో నిండిపోయి ఉండి తాను, తన అధికారం, తన హోదా, తన ఆస్తులు, తన సంస్థలు వాటిని కాపాడుకోవటం, తన వ్యక్తిగత కేసుల నుంచి తాను రక్షించుకోవటం, ఇవి తప్పితే రెండో ఎజెండా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియాలో రాష్ట్రం పట్ల బాధ్యతతో, కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల బాధ్యతతో స్పందించాల్సిన నాయకుడి తీరిది అని చెప్పని ఇవాళ దేశానికి రోల్ మోడల్గా లోకేష్ నిలబడ్డాడు. ఎందుకంటే ఇవాళ నేపాల్లో పర్యటించే పర్యాటకులు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండరు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల నుంచి నేపాల్లో యాత్రికులు ఉండే ఉంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా లోకేష్ ఆర్టీజీఎస్ సెంటర్లు కూర్చొని మానిటర్ చేస్తా, తమ రాష్ట్ర పౌరులు అక్కడ ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్తా, మీరు ఆందోళన చెందొద్దు, మీకు అండదండలు మేము అందిస్తాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, మిమ్మల్ని వీలైనంత త్వరగా అక్కడి నుంచి రెస్క్యూ చేసి మేము ఇక్కడికి తీసుకొస్తాం అని చెప్పని ఆ ధైర్యం చెప్తా. అది నాయకత్వ పటిమ. కష్టంలో ఉన్నప్పుడు స్పందించాలి, అన్నీ సాఫీగా ఉన్నప్పుడు అందరూ మొగాళ్లే. పరిస్థితులు వికటించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలో ఇంకోటో ఇట్లాంటి అవాంతర పరిస్థితులు ఎదురైన రోజు, ఆ రోజు ఎవరు ఎలా స్పందించారనేది ఆ నాయకుడి స్పందన అతని స్థాయిని ప్రజల్లో ఆకాశం స్థాయికి పెంచడమా, పాతాళం స్థాయికి దిగజార్చుకోవడం అనేది డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ ఇటువంటి స్పందన వ్యక్తం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ స్ఫూర్తి పొందడం జరిగింది. అది హుదూదు తుఫాన్ అయినా, అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రిగా వారు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 96లో కోనసీమకు ఒక పెను తుఫాను రావడం జరిగింది. తుఫాను వెలవగానే ఆయన హెలికాప్టర్ రాజమండ్రిలో ల్యాండ్ అయింది. బిత్తరపోయారు అధికారులు. ఏ రోజు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతటి వేగంగా స్పందించిన దాఖలా అప్పటి వరకు చూడని ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ గ్రౌండింగ్ అయ్యేటప్పటికి పరిగెత్తుకుంటా వచ్చేశారు. ఆయన అక్కడే నిలబడి యంత్రాంగాన్ని మొత్తం సమాయత్తం చేసి మళ్ళీ అక్కడ లైఫ్ నార్మల్సీకి వచ్చే వరకు వాళ్ళని అంటే మార్గనిర్దేశం చేసిన తీరు, పాలకుడు అంటే ఇది, పాలన అంటే ఇది అని చెప్పని సమాజానికి పరిచయం చేసింది. ఆ తర్వాత ఎన్ని సందర్భాలు, కర్నూలు వరదలు వచ్చిన సందర్భాలైనా లేదు,
ప్రకృతి వైపరీత్యాలతోటి రాష్ట్రం అతలకుతలం అయిన సందర్భాలైనా ఉక్రెయిన్ యుద్ధ సందర్భంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది. కానీ అక్కడ వేలాది మంది తెలుగు పిల్లలు మెడిసిన్ లాంటి చదువులకు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు అని చెప్పని, అక్కడ యుద్ధం ముంచుకొచ్చింది అని చెప్పని, అక్కడున్న తెలుగు పిల్లలు ఎవరెవరు ఉన్నారనేది ఐడెంటిఫై చేసి వాళ్ళందరితో పార్టీ పరంగా కోఆర్డినేట్ చేసుకుంటా వాళ్ళందరినీ అధికారంలో ఉన్న ప్రభుత్వం కన్నా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ పక్షాన వాళ్ళని క్షేమంగా ఆ ఉక్రెయిన్ నుంచి బయటికి రావడానికి సహాయ సహకారాలు అందించింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఉత్తరాఖండ్ వరదల సందర్భంగా కూడా ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు పెట్టి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. ఇటువంటి నేపథ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ అటువంటి నాయకుడు కడుపును పుట్టిన కొడుకుగా పుట్టిన లోకేష్ ఆ లక్షణాలే అలవర్చుకుంటాడు, ఆ క్రమశిక్షణతోటే పెరుగుతాడు, ఆ బాధ్యతతోటే తను కూడా వ్యవహరిస్తాడు. అలా వ్యవహరించడాన్ని తప్పుపడుతూ సతీష్ రెడ్డి అని చెప్పని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకి నమస్కారం చేసిన నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేసుకుంటా ఆ ఈశ్వర్ అని చెప్పనే ఆ సాక్షి బానిస, ఈ జగన్మోహన్ రెడ్డి బానిస, వీళ్ళిద్దరు కలిసి ఆ సాక్షిలో చర్చ పెట్టి అనంతపూర్ సభలో పాల్గొపోవటం వల్ల కుటుంబ కలహాలు బయటపడ్డాయి అని చెప్పనే సంకుచితపు వ్యాఖ్యలు చేయటం ద్వారా వాళ్ళ స్థాయి వాళ్ళు పరిచయం చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు చేయటం ద్వారా అసలు జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి అని చెప్పని వాళ్ళ నాలాంటి వాళ్ళు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి స్పందన ఇదిరా బాబు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు స్పందన ఇది అని చెప్పని వాస్తవాలతో కూడిన సమాచారం ప్రజలకు తెలియజెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి స్థాయిని వాళ్లే పలచం చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి చర్చలకు ఆస్కారం ఇవ్వటం ద్వారా వాళ్లే జగన్మోహన్ రెడ్డి పరువు బజాన పడేసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.